దావీదు ఎవ్వరికి కనబడకుండా రహస్య స్థలాల్లో ఉండిపోయాడు. దాచబడిన అనుభవంలో ఉన్నాడు. మరుగున పడిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. ఆ మరుగున పడిపోయిన దాచబడిన రహస్య స్థలాలలో ఇంటిలో కూడా సరైన గౌరవము, గుర్తింపు, విలువ లేని దావీదును దేవుడు కనుగొని దేవుడే దావీదును వెలుగుమయము చేశాడు. అందుకే దావీదు దేవుడిని ఏమంటున్నాడంటే, యెహోవా నాకేమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఈయన వెలుగు ఎప్పుడైతే దావీదు మీద పడిందో, దేవుని వెలుగు ఎప్పుడైతే దావీదును ఆకర్షించిందో, దేవుని వెలుగు ఎప్పుడైతే దావీదుని కనుగొన్నదో, ఆనాట నుండి దేవుని యొక్క వెలుగుగా దావీదు ప్రతిబింబించడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని వెలుగు ఉదయించిన వాడు దేవుని వెలుగుని ప్రతిబింబింపజేస్తాడు. నీ జీవితంలో ఉన్న దేవుని వెలుగు ఈ లోకానికి కనబడాలి, అది ప్రతిబింబించబడాలి. అందుకే దావీదు తన అనుభవంలో చెప్తున్నాడు, ఈ రోజు నాకున్న ఈ వైభవము, ఈ రోజు నాకున్న పేరు ప్రఖ్యాతలు, నేను కలిగి ఉన్నవన్నీ కూడా నావి కాదు. నేనెక్కడో దాచబడిన స్థితిలో ఉన్నప్పుడు, మరుగున పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, నా తండ్రి కూడా నన్ను గుర్తించనప్పుడు, నా ఇంటి వారు కూడా నాకు విలువ ఇవ్వనప్పుడు, నా దేవుని వెలుగు నన్ను దర్శించింది. ఆ దర్శించిన వెలుగు నన్ను లోకానికే వెలుగుగా మార్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరి జీవితాల్లో కూడా దేవుని వెలుగు మనల్ని దర్శించింది. పాపమనే చీకటి నిన్ను ఆవరించినప్పుడు, శాపమనే చీకటి నిన్ను కమ్ముకున్నప్పుడు, నీ కన్నులు గురుడితనములో ఉండి దేవుని సత్యాన్ని ఎరుగనప్పుడు, లోకేచ్ఛలలో పడిపోయి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు, నీవు అనుకోలేదు దేవుని వెలుగు కావాలని, నీవు కోరుకోలేదు నేను వెలుగుగా బ్రతకాలని. కానీ ఆ మహాదేవుడు, సర్వోన్నతుడైన దేవుడు తన మహాప్రేమ చేత నిన్ను ప్రేమించి చీకటిగా మారిపోయిన నీ బ్రతుకులో నీతి సూర్యుడిగా ఉదయించి ఈ రోజున నిన్ను లోకమునకే వెలుగుగా నిలబెట్టాడు ఆయన.